కొత్తగా మరో అంశాన్ని తీసుకొస్తున్నారు. హైదరాబాద్ మరో 2 ఏళ్ల పాటు రాజధానిగా ఉండాలని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు నిన్న కామెంట్ చేశారు. అంటే ఆయన ఊరికనే చేయరు, ఎవరైనా కానీ వైసీపీలో ఏ జూనియర్ దగ్గర నుంచి సీనియర్ లీడర్ వరకు కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే ఆ స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతుంటారని చాలామంది చెప్తా ఉంటారు. తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్ట్ పరంగానే బయట మాట్లాడుతుంటారని. ఆయన ఊరికే ఏదో అనుండరు, నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి తెలియకుండా అయితే అనుండరు. సో ఏంటి ఈ కొత్త లాజిక్, ఏంటి ఈ కొత్త ప్లాన్ ఏంటి, ఏం చెప్తారు మీరు? 5 సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు అమరావతి రాజధానిగా ఉండడం కోసం. సెంటు భూమి దగ్గర నుంచి ఎకరాల భూముల వరకు కూడా చాలామంది రాష్ట్రం కోసం అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నామండి. ఇవాళ అయినా 3 రాజధానుల కాన్సెప్ట్ ఎందుకు తెచ్చారంటే అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకృతం అయిపోతుంది, మేము అన్ని జిల్లాలకి అభివృద్ధిని పంచుతాము, అందుకని చెప్పి మేము 3 భాగాలుగా రాజధాని విభజించామని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. మరి ఈ అభివృద్ధి అంతా పోతుంది ఇట్లా చెప్పే బదులు మరి పోలవరం ఎందుకు చేయట్లేదండి మీరు? అది రైతులకు నీళ్లు వస్తే రైతులు పంటలు పండుతాయి అని ఆపేస్తున్నారు. పోలవరం ఇదైతే అభివృద్ధి అయిపోతుంది ఎక్కడ ఒక్కసారి అని పెట్టారు, మరి పోలవరం ఎందుకు చేయట్లేదండి? అది మొత్తం రైతులందరికీ అది నేషనల్ ప్రాజెక్ట్ కదా, దాన్ని ఎందుకు ఆపేశారు? కాబట్టి వీళ్ళు ఆడలేక మధ్యలో ఓడండి, వీళ్ళు ఏమి చేయలేక ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు తెల్లారిపోతున్నాడో ఏ ఎమ్మెల్యే ఎటు పోతున్నాడో వీళ్ళకి తెలియటం లేదు, పక్క పార్టీలోకి పోతున్నారు. ఇప్పుడు మేమేం చేయాలంటే ఇది ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఈ 5 ఏళ్ళు విశాఖపట్నం అనేసి ఆ పార్టీ అందుకోపోయారా? ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది అటే ఇటెందుకని చెప్పి అటే తీసుకుపోయారా? ఈ 5 ఏళ్ళ నుంచి చూసుకొని ఇప్పుడు టైం అయిపోయింది, రేపు జూన్ కి అయిపోతుంది. అయిపోయినప్పుడు మీరు అటు పెడతాను ఇటు పెడతాను. సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నా ఇప్పుడు మీరు అన్నట్టు పైనుంచే వస్తాయండి. రాజధాని చంపే ముందు ఎడపల్లి శ్మశాన్ మంచి స్పీకర్ గారు, బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ అని కూడా నాడే మీకు ఆ 3 రాజధానులు అని చెప్పి అసెంబ్లీలో చెప్పేశారు. కాబట్టి లేదని ఒక మాట అన్నారంటే దాన్ని ఎట్ట చేయాలా ఏం చేయాలా జనం ఏమనుకుంటున్నారా అని అంటారండి. ఇవాళ వీళ్ళు 5 ఏళ్ల పాటు ఇవాళ రాజధానిలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన హామీలన్నీ ఇక్కడే ఉంటది రాజధాని, మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టాడని చెప్పిన వాళ్ళందరూ వాళ్ళు ఏం సమాధానం చెబుతారండి? ఇక్కడ ఆయన కూడా పక్క పార్టీలోకి పోయాడు. ఇప్పుడు పక్క నియోజకవర్గంలో భూములు ఇచ్చారు, రైతులు ఉన్నారు మంగళగిరిలో, వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు ఒక మాట అనే హక్కు ఉందా అండి? చేసేటప్పుడే ఇక్కడే ఉండదు రాజధాని అని చెప్పి ఇప్పుడు ఓట్లు అడుక్కున్నారు, నిజంగా అడుక్కున్నారు ఓట్లు. ఇంకా మీకు గజాలు ఎత్తిస్తాం రాజధాని డెవలప్ చేస్తాం అని చెప్పేసి ఇవాళ ఎంత భూమి ఉందండి, దాన్ని అడ్డం పెట్టి వాళ్ళు శ్రీనివాసరావు గారు అన్నట్టు ఎన్ని కంపెనీలు వచ్చారు, ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి. మా 29 వాళ్ళే ఉంటున్నారు అండి ఆ ఉద్యోగాల్లో ఇక్కడ పెట్టిన వాళ్ళలో. కాబట్టి వాళ్ళు వీళ్ళకి ఏమి లేదండి, ఒక కక్ష సాధింపు చర్య చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి మేము దాన్ని యాక్సెప్ట్ చేయము. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ అప్పుడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి నాకు కూడా సమ్మతమే, పెద్ద ఏరియా ఒకటే ప్లేస్ లో ఎక్కువ మొత్తంలో మనకు స్థలం దొరికితే అక్కడ పెట్టడానికి నాకు కూడా సమ్మతమే అని చెప్పారు. అమరావతి రాజధానిగా ఉండడానికి నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా అన్నారు. అంటే ప్రధాన ప్రతిపక్షము తర్వాత ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు చెప్పారు కాబట్టి మీరు ఇచ్చారు కదా, భూములు అన్ని ఇచ్చారు కదా. అంతే కదండి, ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా ఒప్పుకున్నాడు అని వాళ్ళ పార్టీలకు అతీతంగా అందరూ ఇచ్చారు భూములు. ఇవాళ ఇక్కడ ఇవాళ వైసీపీ అనలేదు, తెలుగుదేశం అనలేదు, ఇంకోటి లేదు అందరూ మూకుమ్మడిగా ఆయన కూడా చెప్పారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాలు మోసం చేయవని ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆ అసెంబ్లీలోనే ఆ సెక్రటేరియట్ లో పరిపాలన చేస్తున్నారండి, ఆ ప్రభుత్వం కట్టింది కనుక. మరి ఇవన్నీ ఎందుకు చేయట్లా మీరు? అక్కడ మీరు పరిపాలన చేసి మీరు అసెంబ్లీ కొనసాగించేటప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, దీన్ని ఎందుకు చేయట్లేదు? అదే గ్రాఫిక్స్ లో పరిపాలన చేస్తున్నారు వీళ్ళంతా, గ్రాఫిక్స్ లో కూర్చొని పరిపాలన చేస్తున్నారు. అన్ని గ్రాఫిక్స్ అనండి, వీళ్ళకి కనపడే అన్ని గ్రాఫిక్స్. నిజంగా రాజధాని అంటే రైతులు 270 మంది ప్రాణాలు కోల్పోయామండి. ఈ ఆవేదనతో అందరికి బీపీలు షుగర్లు కొత్తగా ఎంటర్ అయ్యి మాకు రాజధాని గోల్తో బీపీలు షుగర్లు పోయిన ప్రాణాలు వస్తాయండి. ఎంతమంది మరణించారు, ఎంతమంది చనిపోయారు? 270 మంది చచ్చిపోయారండి ఆవేదనతో. అవును, గుండె నొప్పులతో కూర్చొని శిబిరాల్లో ఇళ్లకు పోయి చచ్చిపోయిన వాళ్ళే వీళ్ళంతా. కూర్చొని శిబిరాల్లో ఆలోచించి ఈ మాట ఆ మాట చెప్పుకొని పిల్లల పెళ్లిళ్ళు చేయాల్సిన వాళ్ళు, చదువులు, మేము భూమి మొత్తం ఇస్తే ఇంతేనండి ఈయన చేసేది. మాట తప్పును మడింది ఎప్పుడు ఇప్పుడు అంటాం లేదులేండి ఆ మాట. నేను మళ్ళీ మేనిఫెస్టోలో పెడతాను, నేను ఇంకా మళ్ళీ హైదరాబాద్ పోతా. ఏమంటే హైదరాబాద్ మాట తప్పడా? నేను రాజధాని డెవలప్ చేస్తాను, చంద్రబాబు ఎక్కువ విజనరీ చెప్పాడు, అది లేదు. మద్యపాన నిషేధం అని ఈ మేనిఫెస్టోలో పెట్టుకునే వాళ్ళు 15 ఏళ్ల పాటు వాటికి కూడా అన్ని పెట్టి డబ్బులు తెచ్చి
ఘనత నీది, ఇంకా నీ మాటలు ఎవరు నమ్ముతాడు? వీళ్ళకి ఎవరు ఓటేస్తారండి? వాళ్ళ నిజంగా అమరావతి రైతులు ముందండి వాళ్ళ అన్ని జిల్లాల మాట తప్పంటాం మడి తిప్పంటాం లేదు చెప్పి మళ్ళీ ఓట్లు అడుగుతామండి. మేము ఈసారి మేము అడుగుతాం ఓట్లు. ఇవాళ మాకు ఇక్కడ దరిద్ర నాయకులు కావాలి, అమరావతి నిర్మించాలి, ఆంధ్రప్రదేశ్ ఎంత వెనక్కి తీసుకెళ్ళాలి వాళ్ళందరికీ కలుగుతుంది. తెలిసి అమరావతిని అడ్డం పెట్టుకున్నాడు. ఎస్సీ నియోజకవర్గాన్ని పట్టుకుని కమ్మాలకి ఇచ్చాడు రాజధాని అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇవాళ సుబ్బారెడ్డి అంత అయిపోయింది, ఇక్కడ వచ్చి పడ్డాడు రాజధానికి అది సర్జల పైన ఇవాళ ఆయన పోషిస్తున్నాడు. తేపోసారి వచ్చి నిన్ను చెబుతున్నాడు అక్కడ తీసుకెళ్తాంట. వాళ్ళకి అసలు నిజంగా మైండ్ ఉందా అండి? ఏం మాట్లాడుతున్నారు? ఇంకొక ఆయన నిన్ను చెబుతాడు పక్కనే అమరావతి ప్రస్తుతానికి రాజధాని కోర్టులో వచ్చిన తర్వాత విశాఖపట్నం తీసుకెళ్తాము. విశాఖపట్నం ఏం తీసుకెళ్తారండి? అక్కడంతా ఖాళీ చేపించారు, మిలీనియం టవర్స్ నేను పెడుతున్నానని చెప్పి. కోర్టులో గెలవకుండానే హైకోర్టులో మాకు రైతులు గెలిచారు, రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పింది. మళ్ళీ 4-5 నెలలు ఆగి అడి చేసి ఇడి చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ ఏప్రిల్లో మీకు వాయిదా వేశారు. కాబట్టి ఇవాళ వీళ్ళంతానండి ఓట్లు అయిపోతాయి. వీళ్ళు పెట్టే ఉమ్మడి రాజధాని కాదు, ఉమ్మడి రాజధాని మొత్తం వదిలేసి వచ్చావు నువ్వు. నిజంగా కూడా వరలక్ష్మి గారు పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను డెవలప్ చేయాలనే నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక, ఒకవేళ అది ఎవరికి సమ్మతం కాదు అక్కడ ఉన్న వాళ్ళకి, కానీ అలా అనుకుంటే ముందుగా అక్కడ కంపెనీలు ఏ విధంగా రావాలి, అక్కడ ఏ విధంగా డెవలప్ చేయాలి, వీటి గురించి ఆలోచన చేయాలి. 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు పెట్టి తన సొంతంగా బిల్డింగ్లు కట్టుకోవద్దు. మొదట కావాల్సింది అక్కడ ఏ విధంగా డెవలప్ చేయాలని ఆలోచన చేయాలి, ఆయన ఇల్లు కట్టుకోవడం కాదు. ఈయన రాజధాని అండి ఆంధ్రప్రదేశ్ తలమానికం, ఆంధ్రుల హక్కు. విశాఖపట్నం ఉక్కు అనేది ఈయన తొలుతుంది. చిత్తశుద్ధి ఎంత ఉందో ప్రైవేటీకరణ మమ్మ అనిపించి నోరు మూసుకొని కూర్చున్నారు, ఏం మాట్లాడకుండా కేంద్రం వాళ్ళు అంటుంటే మీరు ఇంకా నీకేం చిత్తశుద్ధి ఉందండి? దాని మీద చెయ్యి. నువ్వు నిజంగా ఆంధ్ర బాగుపడడానికి దాని మీద ఇంతవరకు మీరు ఏదన్నా నువ్వు బయటకు వచ్చి చేసావా? దాని మీద ఏదన్నా మాట్లాడితే నువ్వు ఇంకా నాకు చిత్తశుద్ధి ఉంది. ఏముందండి అక్కడ డేటా సెంటర్ వస్తుంది, ఎంత ఇన్కమ్ వచ్చాయి వచ్చినాయండి అక్కడికి, పరిశ్రమలు వస్తే తీసేసాం. అసలు అది కాదు, అక్కడ కాస్ట్లీ ఏరియా ఎక్కువ ఉంది. ఇన్కమ్ ఆంధ్రాలో మోస్ట్లీ సమైక్యాంధ్ర ఉన్నప్పుడే కాస్ట్లీ ప్రదేశం విశాఖపట్నం అండి. ఈయనేందండి అక్కడ బాగు చేసేది? ఈయనేంది అక్కడ బాగు చేసేది? అది సమైక్యాంధ్రలోనే మంచి కాస్ట్లీ ప్లేస్ అది విశాఖపట్నం అనేది అన్ని రకాలుగా. మీరు కేంద్ర సంస్థలు ఎన్నో ఉండే, ఇంకా అక్కడ ఏదో నేను చేస్తాను జనానికి మసిపూసి నీ ఆస్తుల కోసం ఇక్కడ కొల్లగొడతానికి అమరావతిలో అయితే ఇంకేం లేదండి. ఏదో ఒకటి కొన్నాడేమో ఇన్సైడ్ ట్రేడర్ అయ్యారు, అభినాడేమో రియల్టర్లు అయ్యాం. మాకు పిల్లల పెళ్లిళ్ళలో ఇల్లు వాకిలో లేకపోతే చదువులో ఉండేదన్న 10% 20% అమ్ముకుంటే మేము రియల్టర్ కనపడ్డాం ఆయనకి. ఆ కొన్నాడేమో ఇన్సైడ్ ట్రేడర్ లాగా కనపడ్డాడు అనమాట ఆయన కళ్ళకి. అదే ఇప్పుడు ఆయన మొన్నటిగా చెప్పింది ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని. ఇన్సైడ్ ట్రేడింగ్ నువ్వు చేస్తున్నావు. నువ్వు విశాఖపట్నంలో రాజధాని నువ్వు చేసావు ఇన్సైడ్ ట్రేడింగ్, ఎవరు చేయలేదు అక్కడ. రాజధాని ఇప్పుడు దా నువ్వు చేసింది అదే, అక్కడ ఏది లేదు. మీకు అసలు చేతని పాలన, ఆడల మీద కేసులు పెట్టి ఆడల మీద పోలీసులు ముసుగొల్పి భూముల రూపాయలు లేకుండా ఇచ్చిన రైతుల్ని నువ్వు గౌరవించడం చేతగా. నువ్వు ఇంకా రాష్ట్రంలో రైతులకు రైతు బంధు, నేను రైతులకి భరోసా ఏంటి ఇచ్చే భరోసా? రైతులకి చచ్చిపోతున్నారు రైతులు. ఎక్కడ రైతుందండి? రైతుకి ఏమైనా పంట కరెక్ట్ గా నువ్వు రేటు పెట్టి ఇస్తున్నావా? నీ అవసరానికి అట్టమన్నట్టు నీకు ఇప్పుడు ఉద్యోగాలు కలుపుని ఇప్పుడు గుర్తొచ్చింది. వాలంటీర్లు ఉద్యోగాలు ఇంటికి 50 ఏళ్ళ సీసీ కెమెరా లాగా వాలంటీర్లు పెట్టావు. ఈ 50 ఇళ్ళ వాళ్ళు ఏవోట్లు ఎడుపోతున్నారు, ఎటు వస్తున్నారు, వీళ్ళకి పెన్షన్ ఉండాలా, వీళ్ళకి రేషన్ కార్డు ఉండాలా, వీళ్ళకి ఇంకోటి ఉండాలి, ఇంకా తేల్చేది వాళ్ళు. ఎందుకంటే ఇంకా పరిపాలన రాజధాని ఎందుకంటే గ్రామాలన్నిటికీ సచివాలయం పెట్టి గొప్ప చెప్పుకుంటున్నాడు కదా. నేను గ్రామ సచివాలయాలు పెట్టే పని ఇంకా సులభమైందంట జనానికి. మరి ఇంకా ప్రత్యేక సచివాలయం ఎందుకు నేను వస్తాను. మళ్ళీ శ్రీనివాస్ చౌదరి గారితో ఒక్కసారి మాట్లాడదాం. టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు. చౌదరి గారు నమస్తే అండి. పవన్ గారు నమస్కారం. రైట్, ఏం చెప్తారంటే ఇప్పుడు 3 రాజధానులు అయిపోయాయి, మళ్ళీ హైదరాబాద్ మరో 2 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిగా కావాలి. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరులు అంటే ప్రజలు, వాళ్ళ పిల్లలు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పనిచేస్తూ ఉంటారు, అక్కడ చదువుకుంటున్నారు. అక్కడ వాళ్ళకు ఒక పజిల్గా మారిపోయింది మీ రాజధాని ఏది అనే అంశం, చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ హైదరాబాద్ మరో 2 సంవత్సరాలు. పవన్ గారు, మొదట మీకు మన ఏబిఎన్ ప్రేక్షకులకి, అనలిస్ట్ శ్రీనివాసరావు గారికి, అలాగే అమరావతి పోరాట నేత వరలక్ష్మి గారికి నా తరపున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారం. నమస్తే అండి. తిక్కలోడు తిరణాలకు వెళ్తే జాతరలో ఉండేవన్నీ నాకు కావాలన్నట్టు హైదరాబాద్ నాకు కావాలన్నాడు. ఎందుకు ఈ మాట నాకు వచ్చిందంటే,
చెప్పే ముందు సిగ్గుండాలండి. హైదరాబాద్కి వెళ్ళి కేసీఆర్ తో